నమస్కారం. ఈరోజు మన ఆరోగ్యానికి మేలు చేసే రుచికరమైన మసాలా రాగి రొట్టిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లోకి బాగా సరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ఈ రాగి రొట్టిని చాలా పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. ఇలా దీనికి కాంబినేషన్‌తో పచ్చిమిర్చిని బాగా కాల్చుకొని తీసుకోవచ్చండి. లేకుంటే నెయ్యి, కొబ్బరితో కూడా చాలా బాగుంటుంది. నేను వీటన్నిటితోనూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా టేస్ట్ వస్తుంది రాగి రొట్టి. ఇప్పుడు రాగి రొట్టికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. 1 బౌల్ రాగి పిండి తీసుకున్నానండి ఇక్కడ. 3-4 పచ్చిమిర్చీలు, ఇక్కడ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. ఒకటి క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సబ్సిగే సొప్పు, అలాగే 1 బౌల్ ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కొబ్బరి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. వీటన్నిటిని ఇక్కడ నేను కట్ చేసి తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా కలపాలో అనేది చూపించేస్తాను రండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి రాగి పిండి వేసుకొని, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏదైతే ఉంటాయో, తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు, కొబ్బరి ఏవైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని 1 బై 1 వేసుకోవాలండి. కొద్దిగా నీరు వేసుకుంటూ మృదువుగా పిండిని కలపాలండి. ఇది చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా ఉండాలి. ఎక్కువ వాటర్ వేసుకొనేస్తే ఎక్కువ నీళ్ళలాగా కొద్దిగా వాటర్ని వేసుకొని ఫస్ట్ వాడుకోవాలండి. మొదటిగా మనం వాటర్ వేసుకోకుండా పిండిలోనే అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడంతా బాగా మిక్స్ అవుతుంది. వాటర్ వేసుకుంటే అక్కడక్కడ ముద్దలాగా అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక అరటి ఆకు, లేకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాని మీదైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు చిన్న పరిమాణంలో పిండి తీసుకుని చేతిలో అరటి ఆకు మీద పెట్టి ఇప్పుడు రొట్టెలను ఒత్తుకోండి. ఇక్కడ షేప్ రాకపోయినా పర్వాలేదండి, చాలా టేస్ట్గా వస్తుంది. మీకు రౌండ్గా కావాలంటే ఒక రౌండ్గా ఉన్న ప్లేట్ని తీసుకొని దాని మీద పెట్టేసి చాకుతో కట్ చేసుకోండి. రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్ వేడి చేసి
లేకుంటే ఐరన్ కడాయి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వేడి చేసుకొని నూనెని వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలండి. అంతే, మసాలా రాగి రొట్టి అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ పెనం అనేది వేడయిందండి. ఇప్పుడు నేను చూపించే విధానంలో పెనం మీద వేసుకునేసేయండి. ఈ రొట్టిని పెరుగు పచ్చడి లేదా టమోటో చట్నీతో సర్వ్ చేయండి. అలాగే రోటి పచ్చడితో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు వితౌట్ ఆయిల్ ఇలా చేసుకొని తిని చూడండి, వెయిట్ లాస్ కూడా అవుతారండి. అలాగే ఈ మసాలా రొట్టి అనేది మీకు ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలా మన మసాలా రాగి రొట్టి రెసిపీని పూర్తయింది. మీరు ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.